సార్ వాటి ఎలా అనిపించింది? ఇవాళ టైలర్ ఇవాళ మనం చూడడానికి ఒకే ఒకటి గుర్తొస్తుందండి. ఒకప్పుడు విశ్వవిఖ్యాత నటసారి భవన్ పెద్ద పేరుకు ఉండేది, ఇవాళ అది బ్రేక్ చేశాడండి. ఇవాళ ఈ టైలర్ చూడటం నిజంగా ఇంటర్నేషనల్ కు ఒక మంచి హీరో దొరకడం మన అదృష్టంగా చెప్పుకోవాలి. విశ్వవిఖ్యాత నట సారభౌముడు మళ్ళీ పుట్టాడు. వాళ్ళ నుంచి త్వరలో అన్ని రికార్డులన్నీ బ్రేక్ అవడం మొదలైంది. మంచి నటుడు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రజలకు దొరకడం ఇవాళ ప్రజలు చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ ఈ మూవీలో విలన్ రోల్ అన్నారు కదా, దానికి సాటిస్ఫాక్షన్ లేదండి. విలన్ రోల్ కాదండి, విలన్ రోల్ కాదండి. టెంపర్ మూవీ చూశారు కదా, టెంపర్ మూవీలో విలనా కాదు కదా, హీరోనే. దయచేసి ఎవరు కూడా విలన్గా అనుకోవద్దు. ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో. 20 నిమిషాలు 50 నిమిషాలు పెంచారంటే మీరు అర్థం చేసుకోవాలా ఆయన స్టామినా ఏంటో, ఆయన నటన ఏంటో. అందుకని దయచేసి విలన్ రోలే కాదు, కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది. అది దేశ భద్రత కోసం అతను అలా నటించడం జరిగిందండి. ఇవాళ మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మీడియా వాళ్ళందరికీ, నెగిటివ్ షేడ్ ఆ షేడ్ ఈ షేడ్ ఏం లేదు. ఏ జైలో కోసం తీస్తే ఏమైంది, ఇండస్ట్రీ హిట్ అయింది. నెగిటివ్ షేడ్ లాంటి అందరికీ ఒకటే చెప్తున్నాం, నెగిటివ్ షేడ్ కాదు. అక్కడ లోను రుతిక్ రోషన్ కనవల్ల మాకు అన్న ముందు 6 అడుగుల బంగారం 7 అడుగుల బంగారం